అబ్బబ్బా ఏం జనం ఏం జనం జన సముద్రం పోటెత్తిందా ఏంది ఎల్కతుర్తిలా అన్నట్టు వచ్చిండ్రు జనాలు. ఇసుక వస్తే రాలనంత మంది వచ్చిండ్రు బీఆర్ఎస్ సభకు. ఎక్కడెక్కడోళ్ళంతా గులాబీ జెండాలు చేత పట్టుకొని ఎల్కతుర్తికి ఎగురుకుంటా కొద్దొచ్చిర్రు. వరంగల్ పట్టణం ఏ దిక్కు చూసినా గులాబీ రంగే పులుముకున్నది. 1200 ఎకరాల జాగ సరిపోనట్టు పట్టు జాలనంత మంది వచ్చిండ్రు. ఆ డప్పుల మూతలు, ఆ కోలాట ఆటలు, డ్యాన్సులు, దరువులు, అబ్బో చిన్నగా లేవు రజతోత్సవ సంబరాలు. కన్నుల పండుగ తీరుగా జరిగింది కాబట్టి మనం కూడా చూద్దాం పాండ్రి. అబ్బబ్బా లారీలు, కార్లు, బస్సులు, బండ్లు, ట్రాక్టర్లు, ట్రాలీలు, మోటార్ సైకిళ్ళు, స్కూటర్లు, మోటార్లు, రోడ్లు మొత్తం నిండిపోయినాయి అనుకోరాదుండ్రి. బీఆర్ఎస్ పార్టీ సభకు వచ్చే బండ్లతోని మస్తు ట్రాఫిక్ జామ్ అయింది. క్లియర్ చేసేదానికి పోలీసులకు తలపానం తోకలకు వచ్చింది అనుకోరాదుండ్రి. కొంతమంది అయితే సభను కూడా చేరుకోలేకపోయినరు. ట్రాఫిక్ చేయబట్టి వెనక నుంచి వెనకకే వెళ్ళిపోయినరట. ఇక కొన్ని దిక్కులలో బీఆర్ఎస్ మీటింగ్ కు వస్తున్న బస్సులను కొందరు ఆర్టీఏ ఆఫీసర్లు చెకింగ్ల పేరుతోని సభ కాడికి పోకుండా చేసిండ్రని గులాబీ పాటోలు అంటుర్రు. పోలీసులు ఆఫీసర్లు కొద్దిగా ఎక్కువ చేసిండ్రు అన్నట్టు మాట్లాడుకుంటుర్రు. సభకు బయలుదేరిన జనాల సంగతి ఇట్లుంటే లీడర్ల ఎంట్రీలు ఒక్కొక్క తీరుగున్నాయి అనుకోరా రాదుండ్రి. మాస్ మల్లారెడ్డి పాలమ్మినా పూలమ్మినా నేను వరంగల్ ఎల్కతుర్తి సభకు వచ్చినా అన్నట్టు ఎంట్రీ ఇచ్చిండు. గులాబీ రంగు జెండా పాటలకు తీరు స్టెప్పులు వేసుకుంటే డాన్స్ వేసిండు. కేటీఆర్ సభకు వస్తున్నప్పుడు కాట కలిసిండు అన్నట్టే చేసిండ్రు జనాలు. ఎంట రక్షణకు వచ్చేటోళ్లే లేకుంటే కేటీఆర్ ను ఎంత ఆగం చేద్దురు అభిమానులు. చుట్టుముట్టి మెసమర్రకుంటే వేసిండ్రు కొద్దిసేపు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయే, అంతేకాదు కేసీఆర్ కొడుకాయే. అందుకే తర్వాత పార్టీ నడిపించే లీడర్ కాబట్టి మస్తు ఫాలోయింగ్ పెరిగి బొబ్బ చేసిండ్రు. వీళ్ళ ఎంట్రీలు ఇట్లుండగా రసమై బాలకిషను, మానుకోట ప్రసాద సోంటి పాటగాళ్లు జోర్దార్ పాటలు పాడిండ్రు. జనం గులాబీ కండువాలు చేతబట్టి ఊపుకుంటే ఎగిరిండ్రు. ఈ కార్యక్రమాలు ఇట్లా నడుస్తుండగా గాలి మోటార్ల కేసీఆర్ ల్యాండ్ అయినప్పుడు చూడాలి. బీఆర్ఎస్ పాటోల ఈలలు అరుపులు చిన్నగా లేవు పోన్రి. కేసీఆర్ సభ హాలులకు వచ్చినప్పుడు చూడాలి, మామూలుగా లేదు లొల్లి. ఓ నాయకుని కోసం జనాలు ఇంతగానం దానిలాడతారా? ఈ దేశ చరిత్ర ఇసోంటి అభిమానాన్ని ఇసోంటి ఆరాటాన్ని చూడలేదు కావచ్చు. తర్వాత కేసీఆర్ మాట్లాడుకుంటా ముందుగాల పహల్గా ఉగ్రదాడిలా జీవిడిచినోళ్లకు సంతాపం తెలిపిండ్రు. తర్వాత మాట్లాడుకుంటా తెలంగాణ కోసం ఎట్లా కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ అనేది వరుస పెట్టి చెప్పుకొచ్చిండు. తెలంగాణ వచ్చినాక దాన్ని తెల్లగా చేసుకునే దానికి ఇంకెంత తిప్పల పడ్డం, 10 ఏళ్లలో తెలంగాణను దేశంలో నంబర్ 1 ఎట్లా చేసుకున్నాం అనేది చెప్పుకొచ్చిండు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ సర్కార్ దుమ్ము దులిపిండు అనుకోరాదుండ్రి. ఇగో ఇట్లా తెలంగాణకు మెయిన్ విలన్ ఎవరన్నా ఉన్నారు అంటే అది కాంగ్రెస్ పార్టీ అన్నట్టు మాట్లాడిండు. ఆనాడైనా ఏనాడైనా ఈవెన్ ఈనాడైనా తెలంగాణకు విలన్ నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా. మనందరికీ కూడా తెలిసే విషయం. ఇట్లా మాట్లాడుతుంటే నడుమిట్ల కేసీఆర్ అభిమానులకు హుషారాగక సీఎం సీఎం అని మొత్తుకున్నారు. దానికి కోపం వచ్చిన కేసీఆర్ జర కోపపడ్డట్టు చేసిండాలను. ఏయ్ సప్పుడు చేక ఊకోండ్రా, ఏం సీఎం రా బై, ఎన్నడు చూడండి సీఎమా, 10 ఏళ్ళు చేసిన సీఎం పదవికే నేను వన్న తెచ్చిన అసోంటి నన్ను పట్టుకొని సీఎం సీఎం అనుడేంద్రా బై, ఏదో కొత్తగా కాబోతున్నట్టు మొత్తుకుంటున్నారు అన్నట్టు అడుచుకున్నాడు. అరే మళ్ళీ సీఎం పెట్టిరా బై, యాడికెళ్ళి మోపోయినరా మీరు? ఇంత భారీ జనసంద్రంతో సభ జరిగింది. ఇక దీని మీద కాంగ్రెస్ మంత్రులు ఏమంటున్నారో చూడుండ్రి. ఇవాళ జరిగినటువంటి మీటింగ్ అటర్ ఫ్లాప్, దాన్ని కవర్ చేసుకోవడానికి ఏదో మాట్లాడుతా ఉన్నావు. ఇన్నరా బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాప్ అయిందట. సగం కుర్చీలు ఖాళీగానే ఉన్నాయట. అసొంటి దానికి బీఆర్ఎస్ వాళ్ళు జనాన్ని ఆపుతున్నారు, అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు అని కవరింగ్ ఇస్తున్నారు అన్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడితే నన్ను అసెంబ్లీకి రా అంటున్నారు. వస్తే ఏం చేస్తారు? మా పిల్లగాన్లు అడిగిన దానికే సమాధానం చెప్పలేకపోతున్నారు. దానికి నేను అసెంబ్లీకి రావాలనా అని అన్నాడు కదా కేసీఆర్. అగో దాని మీద ఇంకో మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుకుంటా, మీరు అన్నట్టు మీ బచ్చాగాళ్లతో కాదు మాట్లాడేది, మీ బచ్చాగాళ్లతో మీరే అని సర్టిఫికెట్ ఇచ్చారే, ఆ బచ్చాగాళ్లతో కాదు. రండి, మీరు వస్తే మీ అద్భుతాలు ఏంటో చెప్తాం కదా, చెప్తాం సార్. మీరు వస్తే మీ అద్భుతాలు మీ ఘనకార్యాలు తప్పకుండా తెలంగాణ ప్రజలకి ఒక్కొక్కటి చూపిస్తాం. మంత్రులు మాట్లాడే దాని మీద మళ్ళా బీఆర్ఎస్ లీడర్లు కూడా మాట్లాడిండ్రు. ఇగో ఇట్లా బీఆర్ఎస్ సభతోని తెలంగాణలో రాజకీయం రసవత్తరం అవుతున్నది. ఇప్పుడు ఎట్లాగో అసెంబ్లీ ఎన్నికలు లేవు కాబట్టి లోకల్ బాడీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి సభలు ఎసొంటి ఇలువను మైలేజీని తెచ్చి పెడతాయో చూడాలి. అబ్బా ఎన్నొద్దులు ఆయ సార్ మాట్లాడక లేకో మాట అంటుండు. మనకే పాల్సారు
సార్ ఆలోచనలు మాటల గురించి మనందరికి ఎరికేనాయే. అట్లా ఏదో ఓ సందర్భంలో సార్ మాట్లాడిన మాటలు విని ఆయన ఐడియాని కాపీ కొట్టినట మన సీఎం రేవంత్ రెడ్డి సారు. మరి అదేందో చూద్దాం పాండ్రి. మన తెలంగాణ జనాల కోసం కేఏ పాల్ సారు షానొద్దులకు ముందుకొచ్చి ఏమో చెప్తా అంటుండు. ఇందాం రారి. చెప్పురు సారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 29, 2024లో నా పక్కన కూర్చొని గ్లోబల్ పీస్ సమిట్ గురించి ఏమన్నాడో వినండి. శ్రీ రేవంత్ రెడ్డి జీ, I'm inviting you to Global Summit organized by Dr. K.A. Paul in Hyderabad. Please do come to Hyderabad and participate in Global Summit. Thank you. అవును పిలిచిండు. ఇప్పుడు ఏమైంది సార్ మళ్ళా? పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు నా సమిట్ ఐడియాలన్నీ కాపీ కొట్టేసి భారత్ సమిట్ అని పేరుతో ఆయన నిన్న మొన్న సమిట్లు పెట్టాడు. ఒక్క ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు, ఒక్క బిలియనీర్ వచ్చాడా, ఒక్క ఇన్వెస్ట్మెంట్ వచ్చిందా? 100 కోట్లు వేస్ట్ చేసి. ఆగరో ఇదా భారత్ సమిట్ వెనకాలన్న కథ. మరి రాహుల్ గాంధీని కూడా పిలిచిండు కదా సార్, దానికి ఏమంటారు? రాహుల్ గాంధీని పిలిపించుకున్నారు. ఒక బౌన్సర్ లాగా ఆయన చుట్టూ తిరిగాడు, కానీ ఎయిర్పోర్ట్ లో ఒక ముఖ్యమంత్రిలా బిహేవ్ చేశాడా? చూస్తుంటే పాల్ సార్ చెప్పినట్టే జరుగుతుండు కదా సీఎం సార్ రాహుల్ గాంధీ వెనుక. ఇప్పుడు మొత్తం మీద పాల్ సార్ చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి కేఏ పాల్ ఐడియాని కాపీ కొట్టిండు. పోనీ కొట్టినా కూడా ఖర్చు తప్ప ఆడ పని జరిగింది ఏం లేదు. ఖాళీ కుర్చీలు తప్ప పనికొచ్చేటోళ్ళు ఒక్కరు కూడా రాలే ఆ మీటింగ్కు. మరెందుకు ఇటువంటి మీటింగులు పెట్టుకుంటా అట్టిగా పైసలు కరావు? దీని మీద యావత్ తెలంగాణ పబ్లిక్ ఆలోచన చేయాలి, మాట్లాడాలి, ఈ వీడియో అందరికీ తెలిసేటట్టు షేర్ చేయాలి అంటుండు. మరి నిజంగానే సీఎం సారు పాల్ సార్ ఐడియాని కాపీ కొట్టిండా? ఇంట్లో ఎంత దాకా నిజం ఉంది? ఓ దిక్కు పాల్ సార్ ఏమో బల్ల గుద్దినట్టు నేను మాట్లాడిందే నిజం అంటుండు. మరి ఈ వీడియో చూసినాకనైనా రేవంత్ రెడ్డి సార్ రియాక్ట్ అవుతాడా కాడా? ముందు చూద్దాం ఇక.